ఎందుకంటే మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖు 11వ తారీఖు 2 రోజులు మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూలూరుపేట నియోజకవర్గంలో గతంలో ఏ వెన్యూలో అయితే జరిగిందో అక్కడే స్కూల్ గ్రౌండ్ లోనే మనకి ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ జరగబోతుంది. ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని చేయమని నన్ను చాలా మంది కూడా లాస్ట్ ఇయర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మేరకు మనము కలెక్టర్ గారిని అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అద్భుతంగా చేద్దామని గత సంవత్సరం మనకు పర్మిషన్ ఇచ్చి 3 రోజుల పాటు మనం ఫ్లెమింగో ఫెస్టివల్ సూలూరుపేట నియోజకవర్గంలో చాలా బాగా ఎటువంటి యాత్రికులకు కానీ లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ వారు కానీ లేదా అఫీషియల్స్ అందరూ కూడా ఎవరినైతే మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారో వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసి లాస్ట్ టైం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ 3 రోజులు సాగింది. ఈ సంవత్సరం 2 రోజుల పాటు మనకు 10వ తరగతి అలాగే 10th మరియు 11th మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరుపుకోబోతున్నాం. ఈ 2 రోజులు కూడా పూర్తిగా 2 రోజులు పొద్దున సాయంత్రం 2 కూడా మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ ఉత్సవాలు జరుగుతాయి. దీంట్లో మనకు కల్చరల్ యాక్టివిటీస్ కానీ అలాగే గతంలో జరిగినవన్నీ అంటే తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి కానీ లేదా అటు చెన్నై నుంచి కానీ ఇటు మనకు నెల్లూరు నుంచి కానీ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేలపట్టును విజిట్ చేయడానికి ఇక్కడున్న ఫ్లెమింగోస్ అనే పెలికాన్ పక్షుల్ని చూడడానికి చాలా మంది కూడా వస్తూ ఉంటారు. పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం. కల్చరల్ అంటే అందరూ ఎంజాయ్ చేసేదే కాకుండా పక్షుల గురించి తెలుసుకోవడం, వాళ్ళు అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి ఆరిజిన్ ఏంటి, లేకపోతే ఇక్కడికి వచ్చి అవి ఎలా సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే ఈ పెలికాన్ పక్షులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని పక్షుల కంటే కూడా కొంతవరకు ఆ లెగ్స్ కానీ అలాగే బీక్ కానీ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఆ పక్షుల గురించి తెలుసుకోవడం కూడా అంటే ఒక బయాలజీ స్టూడెంట్ గా ఒక డాక్టర్ గా ఇవన్నీ గతంలో మేము సైన్స్ చదువుకునేటప్పుడు ఇవన్నీ లేవు. అంటే మేము పుస్తకాల్లో చూడటమే కానీ విజువలైజ్ చేసుకొని చదవడమే కానీ ఇట్లా ప్రాక్టికల్ గా చూస్తూ ఒక పక్షుల గురించి తెలుసుకోవడం అన్నది పిల్లలకి సైన్స్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. 26 ఫ్లెమింగో ఫెస్టివల్ మనకి 10-11 జనవరి దారికి సూలూరుపేటలో ఘనంగా జరగబోతున్నాయి. దీనిలో భాగంగా మన పులికాట్ అండ్ అదేవిధంగా నెలపట్టు బర్డ్ శాంక్చురీ విజిటర్స్కి ఈ 2 days ఫ్రీగా మనం ఓపెన్ చేస్తాము. దాదాపు ఒక 200 స్పీషీస్ పైన రకాలు పక్షులు ఈ ఏరియాలో కనిపిస్తాయి. అదేవిధంగా ఒక 50 రకాల పైన మైగ్రేటరీ పక్షులు ఇక్కడికి రావడం జరుగుతాయి. ఇప్పటికే ఒక 10,000 to 15,000 ఫ్లెమింగోస్ ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సో ఒకవేళ ఫ్లెమింగో చూడాలంటే మీరు గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ వెళ్ళాల్సింది వస్తుంది. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో సూలూరుపేటలో ఈ ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లెమింగో రావడము, దాన్ని ఒక పండుగగా మనం చేసుకోవడము చాలా గర్వంగా ఉంది. సో దీంట్లో భాగంగా కొన్ని యాక్టివిటీస్ బర్డ్ వాచింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ ఏర్పడడం కానీ అదేవిధంగా లోకల్ కల్చర్కి సంబంధించిన స్పోర్ట్స్ కానీ క్విసైన్స్ కానీ ఇవన్నీ రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. కొత్తగా ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ను కూడా ఈసారి ఒక వెన్యూ కింద ఇంక్లూడ్ చేస్తాము. అక్కడ కూడా వెళ్ళొచ్చు. సో ఈ 2 రోజు ఈ పండుగ వాతావరణంలో మేము అందరూ రావాలి. ఈ ఫ్లెమింగో పక్షులు ఎలా ఉంటుంది, అదేవిధంగా ఈ హ్యాబిటెట్ ఎలా ఉంటుంది, సూలూరుపేట ఎలా ఉంటుంది అనేది మీరు అందరం కూడా తెలుసుకోవాలి. అందరం కూడా పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.